హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షాకాలం మొదలవబోతుంది కదండి. మాకైతే ఇంతవరకు అయితే వర్షాలు అస్సలు లేవు, ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. మాకైతే టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పటివరకు నేనైతే సీడ్స్ అవి ఏమీ వేయలేదు. ఇప్పుడైతే సీడ్స్ పెట్టబోతున్నానండి. ఈ జూలై నెలలో పెట్టుకునే సీడ్స్ అన్ని రకాలు కూడా పెట్టుకోవచ్చండి. మనం పాదులు పెట్టుకోవచ్చు, అన్ని కూరగాయలు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను విత్తనాలు ఇవి కొన్నానండి. ప్యాకెట్ 35 రూపాయలు ప్యాకెట్. ఇవి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. దీనికి చూసుకునే కొనుక్కోవాలండి మనం. లేకపోతే విత్తనాలు ఏది కొన్నా అది డేట్ లేకపోతే మనకి మొలకెత్తవు. విత్తనాలు ఏంటంటే ఆన్ క్రాప్ అండి, 35 రూపాయల ప్యాకెట్. విత్తనాలు అయితే పెట్టిన విత్తనాలు అన్నీ కూడా జర్మినేషన్ అవుతాయని అన్నారు. అందుకు నేను కడియం నర్సరీకి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకున్నానండి. ఆనబ, బేర, కీర, కాకర, టమాటో, ముందు చూపించినవి చెర్రీ టమాటో, మామూలు టమాటో అండి. ఈ విత్తనాలన్నీ కూడా ప్యాకెట్స్ తీసుకున్నాను. అలాగే కాకర ఏమో ఇంట్లో నేను విత్తనాలు స్టోర్ చేసినవి నేను తీసి ఉంచానండి. కాకర, వైట్ కాకర తీసాను, చిక్కుడు కూడా తీసాను విత్తనాలు. ఇవైతే పాలకూర, తోటకూర విత్తనాలు. ఆకుకూరలు కూడా ఈ జూన్ నెలలో అన్ని రకాల ఆకుకూరలు పెట్టుకోవచ్చు. పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర, అన్ని ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి. అలాగే కూరగాయలు కూడా అన్ని రకాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కూరగాయలు పెట్టడానికి మట్టి లేకుండా నేను టబ్ని నింపుతున్నానండి. ఏ టబ్బు పెట్టినా మనం కంపోస్ట్ చేసినా లేకపోతే మొక్కలు పెట్టుకున్నా కానీ హోల్స్ మాత్రం 4 హోల్స్ ఇలా పెద్దగా పెట్టుకోవాలండి. డ్రైనేజ్ సిస్టమ్ అయితే బాగుండాలి. అప్పుడే మనం మొక్కలు పెట్టినప్పుడు కుళ్ళిపోకుండా ఆ వేవ్ వ్యవస్థ బాగుంటుంది. అదే కనుక డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదనుకోండి, వాటర్ అంతా అందులో ఉండిపోద్ది. అసలు వర్షాకాలం వాటర్ ఉండిపోయినప్పుడు ఏమవుతాయంటే వాటర్కి ఆ వేర్లు అవి కుళ్ళిపోయి పెట్టిన మొక్క చనిపోద్దండి. అలాంటి ట్రబుల్స్ ఏం రాకుండా మనం ముందే టబ్కి పెద్ద పెద్ద హోల్స్ పెట్టుకుని మరలా అది అలా మట్టి వేసేయకూడదు. కొత్త వాళ్ళు ఉన్నారంటే తెలియదు కదండి, అందుకే నేను వివరంగా చెప్తున్నాను. మట్టి వేసేయకూడదండి. మట్టి వేసేయడం వల్ల కన్నాలు పొడిగిపోతే మనం ఏదైనా కొబ్బరి చిప్పలు కానీ టైల్స్ ముక్కలు కానీ ఏవో ఒకటి రాళ్ళు కానీ అడ్డు పెట్టుకోవాలి. అవి కన్నాలను కవర్ చేశాను కొబ్బరి చిప్పలతో. ఫస్ట్ అయితే ఎండినాకులు వేసాను. ఎండిన కొమ్మలు ఉంటే ఫస్ట్ వేసేసానండి. ఫస్ట్ ఇలా ఎండినాకులు కానీ ఎండిన కొమ్మలు కానీ లేకపోతే కొబ్బరి పొట్టు కానీ కొబ్బరి పీచు కానీ వరి పొట్టు కానీ ఏది వేసినా కానీ వాటర్ అయితే బాగా ఆగకుండా నిలవ ఉండకుండా వాటర్ బయటకు వెళ్ళిపోద్దండి. మొక్కలు తీసుకున్న వరకు తీసుకుంటే మిగిలిన వాటర్ వేస్ట్ వాటర్ అంతా పోద్ది. వర్షం వచ్చినప్పుడు కూడా మనకు వాటర్ అందులో నిలవ ఉండదు. ఇలా ఫస్ట్ మనం మట్టి కంటే ఫస్ట్ ఎండినాకులు కానీ ఏవో ఒకటి కొమ్మలు కానీ కొబ్బరి పీచు కానీ వేయడం వల్ల ఇప్పుడు నేను ఈ కిచెన్ కంపోస్ట్ అండి ముందు కొలిచి చూపించింది. నేనైతే మట్టిని యాడ్ చేయటం లేదు. ఎందుకంటే కిచెన్ కంపోస్ట్ చేసినప్పుడు అందులో మనం మట్టిని వేస్తాం కాబట్టి అందులోనే మట్టి ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు టబ్ని నింపుతున్నాను విత్తనాలు పెట్టడానికి. ఇందులో అయితే కనుక నేను మట్టి అయితే యాడ్ చేయటం లేదు. ముందు కిచెన్ కంపోస్ట్ అండి అది. కిచెన్ కంపోస్ట్ నేను కవర్ మీద ఆరబెట్టాను. ఇప్పుడు ఇది వర్మి కంపోస్ట్ కూడా ఒక టబ్ వేస్తున్నాను. మీ దగ్గర వర్మి కంపోస్ట్ లేకపోతే మీ దగ్గర ఏది ఉంటే అదండి. ఇదేమో లీఫ్ కంపోస్ట్ అండి. నేను ముందు వీడియోలో చూపించాను కదా, లీఫ్ కంపోస్ట్ చేశాను. అది అంటే పూర్తిగా అవ్వలేదండి. పూర్తిగా అవ్వకపోయినా మనం ఇలా మొక్కలు పెట్టేటప్పుడు వేసేయచ్చు. మనకి ఆ మొక్కలు పెరుగుతూ ఉంటే లోపల నుంచి ఇంకా మనకి కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఇందులోనే వేపపిండి కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే మొక్కలు పెట్టేస్తానండి ఇందులోనే, అందుకే నేను వేపపిండి కూడా వేసేస్తున్నాను. అలాగే టీ పొడి అండి, టీ పొడి ఉంది ఎండబెట్టింది. టీ పొడి కూడా వేసేస్తున్నాను. టీ పొడిలో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. ఇందేమో ఆముదం తెలగపిండి అండి. నా దగ్గర ఆముదం తెలగపిండి ఉంది. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. ఎందుకంటే అందులోనే ఉండి పోషకాలు మనం ఆర్గానిక్గా చేస్తున్నాం కదా, మొక్కలకి స్లోగా అందిస్తుంటుందండి బలాన్ని. బోన్ మీల్ ఉంటే బోన్ మీల్ కూడా వేయండి. బోన్ మీల్ అయితే నా దగ్గర అయిపోయింది. మొక్కలు పెట్టిన తర్వాత నేను వేస్తాను. మొత్తం కిచెన్ కంపోస్ట్ ఒక టబ్తో వేసాను. రెడ్ కుండీ చూపించాను కదా, ఆ రెడ్ కుండీతో ఒక కుండీ కిచెన్ కంపోస్ట్ వేసాను. ఒక కుండీ ఏమో లీఫ్ కంపోస్ట్ వేసాను. ఈ రెడ్ దాంతో మరలా నేను వర్మి కంపోస్ట్ ఒకటి వేసానండి. కిచెన్ కంపోస్టు, వర్మి కంపోస్టు, లీఫ్ కంపోస్టు ఈ 3 కలిపేసాను. బాగా కలిపినవి ఇప్పుడు నేను టబ్లో వేసేస్తున్నానండి.
ఇప్పుడు అన్ని రకాల విత్తనాలు పెట్టుకోవచ్చు. నేనైతే ఈ టబ్లోని నేను పాదులు పెడదామనుకుంటున్నాను. ముందు ఎండుటాకులు వేసాను. ఎండుటాకుల పైన మొత్తం ఈ మట్టిని అంతా కలిపింది వేసేస్తున్నానండి. మనం ఎప్పుడు కూడా ఇంట్లోనే ఇలా కంపోస్ట్ చేసుకుంటే డబ్బులు ఆదా అవుతుంది. అలాగే మనం మొక్కలు పెట్టినప్పుడు అవి హెల్తీగా వస్తాయండి. మనం టెర్రస్ గార్డెన్ మీద గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు లైట్ వెయిట్ ఉండాలండి. ఎందుకంటే నేను ఫేస్ చేశానండి ఫస్ట్ ప్రాబ్లమ్స్ అయితే. అందుకనే నేను ఇంతలా ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట చెప్తున్నాను అనుకోకండి. ఎప్పుడు కూడా టెర్రస్ గార్డెన్ చేస్తున్నామంటే ముందు వాటర్ ప్రూఫ్ బాగుండాలి. గార్డెన్ పైన వాటర్ అంతా పోయే విధంగా ఉండాలి. మన స్లాబ్ పాడవకుండా ఉండేటట్టు అరేంజ్మెంట్లు చేసుకోవాలి. అలాగే లైట్ వెయిట్లో ఉండేటట్టు కూడా చేసుకోవాలండి. మరలా మనం పైన పెడుతున్నాం కదా, అస్తమాటు కిందకి పైకి పెట్టిన టబ్బల్ని గ్రో బ్యాగ్స్ని మోయలేము. అందుకే లైట్ వెయిట్లో పెట్టామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా కిచెన్ కంపోస్ట్ తోటి, లీఫ్ కంపోస్ట్ తోటి, వర్మి కంపోస్టు ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ తక్కువలోనే ఉంటాయండి. ఇందులో వర్మి కంపోస్టు నేను బయట నర్సరీ నుంచి తీసుకొచ్చింది. కిచెన్ కంపోస్ట్ అయితే ఇంట్లోనే నేను చేసి వీడియోస్ కూడా పెట్టాను. లీఫ్ కంపోస్ట్ కూడా. ఇంకా కిచెన్ కంపోస్ట్లో ఎలాగో మట్టి కలిపి ఉంటుంది కదా అని నేను ఇది ఫస్ట్ టైం అండి మట్టి లేకుండా ఇలా మూడాటిలతో ఇదే పెడుతున్నాను. చూస్తాను ఏ విధంగా మీకు అప్డేట్ కూడా చూపిస్తాను. ఇందులో నేను పాదు పెడదామనుకుంటున్నాను, ఆనపాదు పెడదామనుకుంటున్నానండి. మొత్తం అంతా కూడా నిండా నింపేస్తున్నాను. ఎప్పుడు పాదులు పెట్టినా కూడా బీరపాదు, ఆనపాదు మట్టి అయితే సరిపోవటం లేదండి ఆఫ్ వేస్తుంటే. ఇలా పెట్టేసిన తర్వాత మనం నెల వరకు ఎటువంటి ఫెర్టిలైజర్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లీఫ్ కంపోస్టు, కిచెన్ కంపోస్టు ఇవే కదా మనం వేస్తున్నాం కాబట్టి బలమైనటువంటి మంచి మంచి కంపోస్టులు మనం ఇంట్లోనే తయారు చేసినవి వేస్తున్నాం కాబట్టి మొక్క కూడా బాగా పెరుగుతుంది. క్రాప్ కూడా బాగా వస్తుంది. ఫెర్టిలైజర్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. పెస్ట్ కూడా ఉండదండి. ఇలా చేసినటువంటి కంపోస్టు చేసిన ఇలాంటి నింపిన టబ్లో మనం విత్తనాలు పెడితే కనుక. మొత్తం అంతా మట్టి కూడా నేను ఫుల్గా వేసేసాను. వాటరింగ్ అయితే చేసేస్తున్నానండి. వాటరింగ్ చేసేసి ఒక రోజు ఉంచుకుని విత్తనాలు పెట్టాలి. వీడియో చూపించడం కోసం నేనైతే వెంటనే విత్తనాలు పెట్టేస్తున్నానండి. అలాగే ఆకుకూరలు కూడా వేసుకోవడానికి నేను ముందు వర్మి కంపోస్ట్ వేసానండి ఒక కుండీ నిండా. కొద్దిగా ఏమో కొబ్బరి పొట్టు వేసాను. ఇది వేపపిండి. ఈ మూడు కూడా కలిపేసి ఆకుకూరలండి పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఆకుకూరలు పెట్టడానికి బ్యాగ్ చూపించబోతున్నాను. మనం ముందు పెట్టినవి ఉంటాయి కదా, ఎక్కువ సార్లు 2-3 సార్లు పెట్టేసిన బ్యాగ్ అయితే మొత్తం మట్టి అయితే తీసేసి ఎండనిచ్చి మళ్ళీ కొత్తగా మట్టి కలుపుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. గ్రీన్ బ్యాగ్ అయితే గ్రో బ్యాగ్లో ఆకుకూరలు పెడుతుంటానండి. బ్లాక్ టబ్లు ఆకుకూరలకి అయితే వేర్లు పెద్దగా లోపలికి వెళ్ళవు కాబట్టి 6 ఇంచీలు ఉన్నటువంటి గ్రో బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు. ఇలాగా బ్లాక్ టబ్బుల్లో పెట్టుకోవచ్చు. ఇలా వెడల్పుగా ఖాళీగా ఉన్న వాటిలో పెట్టుకుంటే విత్తనాలు బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ టబ్బులు కూడా మీకు నేను వీడియో పెట్టినవేనండి. 2 టబ్బులో కూడా లీఫ్ కంపోస్టు వీడియో తర్వాత ఇవి 2 పెట్టాను. ఇదైతే కనుక కిచెన్ కంపోస్ట్ చేసిన టబ్ అండి. ఇంక నేను బయటకు తీయటం లేదు. కిచెన్ కంపోస్ట్లో ఇందులో నేను వర్మి కంపోస్ట్ కలిపాను. టబ్లో కొబ్బరి పొట్టు, వేపపిండి ఈ 3 కూడా కలిపానండి. ఈ 3 కలిపింది ఇందులో వేస్తున్నాను. పైన కొంచెం ఈ కంపోస్ట్ అవుతూ ఉన్నాయి కదండి. ఇదైతే మేకల ఎరువుతో చేసిన కంపోస్ట్ బిన్ ఇది. ఇందులో కూడా నేను ఈ 3 కలిపింది పైన వేస్తున్నాను. కొబ్బరి పొట్టు, వర్మి కంపోస్ట్, వేపపిండి కూడా. ఈ కొబ్బరి పొట్టుతో వేసి ఇలాగ వర్మి కంపోస్ట్ వేయడం వల్ల వీటిలో విత్తనాలు పెట్టడం వల్ల త్వరగా జర్మినేషన్ అవి త్వరగా మనకి మొక్కలు ఎదుగుతాయండి. అందుకే డైరెక్ట్గా కంపోస్టులు చేసిన బిన్నుల్లోనే నేను వేసేస్తున్నాను. విత్తనాలు అయితే పెట్టేస్తాను. ఇదైతే ఆకుకూరల కోసం తీసుకొచ్చానండి బ్యాగు పైనుంచి. ఎత్వంస్ చూడండి. నాకైతే ఎత్వంస్ని పట్టుకోవాలంటే కొంచెం భయం, కొంచెం అలవాటు అవుతుంది. ఇందులో నేను ఒక్కసారే పెట్టానండి తోటకూర అయితే, అందుకనే తీయలేదు. అదే మీరు 2-3 సార్లు కనుక పెట్టిన బ్యాగులు కానీ టబ్లు కానీ అయితే మట్టి తీసేయాలండి. అందులో ఏమీ బలం ఉండదు. నేనైతే ఒకసారి పెట్టాను. అందుకే కొద్దిగా పై మట్టి తీసేసి ఇందులోకి వర్మి కంపోస్ట్ ఇవన్నీ కలిపింది ఉంది కదండి, అది వేసేస్తున్నాను. వేపపిండి, కొబ్బరి పొట్టు కలిపింది ఉంది కదా, వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మొత్తం వాటరింగ్ అయితే మొత్తం చేసేయాలండి. వాటరింగ్ చేసిన తర్వాత ఒక రోజైతే అలా వదిలేసి మొక్కలను పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం విత్తనాలు చూడండి వేరేగా, ఇవి పాదులు కాబట్టి డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. అలా కాకుండా టమాటాని నారు పోస్తాం కదా, వంగ, మిర్చి, బెండ ఇవన్నీ నారులు పోసినప్పుడు ఈ మట్టిలు అన్ని బ్యాగులు సెట్ చేసుకుని అప్పుడు
నారు పోసుకున్నాం అనుకోండి, నారు ఆ పక్క నుంచి ఒక 15-20 రోజులకి నారు మనకి మొక్క వస్తుంది, ఎదుగుతుంది. ఈ 15 రోజులు కూడా ఇలా మనం రెడీ చేసుకున్నటువంటి టబ్బల్ని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నామంటే అప్పుడు ఇంకా బాగా వస్తాయి మొక్కలు అవిను. నేను డైరెక్ట్గా పాదులు పెట్టేస్తున్నాను కాబట్టి నేను చేసిన కంపోస్టు బిన్నెలో నేను డైరెక్ట్గా విత్తనాలు పెట్టేస్తున్నాను. అందుకనే మీకు పైన ఇవన్నీ వేసేసి విత్తనాలు పెట్టడం కూడా చూపిస్తున్నానండి. ఈ విత్తనాలన్నీ కూడా జూన్ జూలై నెలలో పెట్టుకోవాల్సినవే. ఈ టబ్లో అయితే నేను ఆనప విత్తనాలు పెడుతున్నాను. ఈ విత్తనాలు ఎన్ని పెడితే అన్ని జర్మినేషన్ అవుతాయిటండి. ప్యాకెట్ అయితే 35 రూపాయలు. ఆన్ క్రాప్ పేరు అయితే. ఈ ప్యాకెట్స్ అయితే ఇదే ఫస్ట్ టైం కొనడం. నేను కడియప్లంక నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను విత్తనాలు. ఈ టబ్లో అయితే నేను 3 విత్తనాలు 2 చోట్ల పెట్టానండి. 6 విత్తనాలు ఎన్ని జర్మినేషన్ అవుతాయో చూస్తాను. ఈ టబ్లో అయితే పొట్లకాయ అండి పెడుతున్నాను. ఓకే. ఇందులో కూడా నేను 2 చోట్ల పెట్టాను. ఇవి బీర విత్తనాలండి. బీర విత్తనాలు ఒక 10 ఉన్నాయి ప్యాకెట్లో. చాలా తక్కువే ఉన్నాయండి. 10కి నేను 5 విత్తనాలు పెడుతున్నాను. ఒక చోట ఒక 3 విత్తనాలు, ఇంకో చోట ఇంకో 2 విత్తనాలు పెడుతున్నానండి. ఎందుకంటే ఎక్కువ పెట్టేయకూడదు, మనం పెట్టినన్ని జర్మినేషన్ అవుతాయి అంటున్నారు. ఎక్కువ వచ్చినా తీసేచ్చు అనుకోండి. టబ్లో అయితే 2 ఒక 4 ఉంటే సరిపోద్ది. ఇవైతే పాలకూర విత్తనాలండి. ఈ టబ్లో మొత్తం అంతా కూడా పైన వర్మి కంపోస్టు, అలాగే వేపపిండి, కొంచెం కొబ్బరి పొట్టు ఇవన్నీ కలిపింది కూడా పైన వేసి వాటరింగ్ చేసేసాను. పాలకూర విత్తనాలు ఎప్పుడూ కూడా మనం ఎక్కువ పెట్టకూడదండి. 4-5 కుదుల్లో పెట్టుకుంటే చాలు. ఇలా 4-5 హోల్స్ పెట్టుకుని 3-4 విత్తనాలు వేసుకుంటే ఒక 2 అయినా మొలకెత్తుతాయి, ఒక 2 మొలకెత్తకపోయినా. అలా అయితే మనకి సరిపోద్దండి. ఎక్కువ పెట్టినా అవన్నీ కూడా వస్తాయి కానీ మనకి ఎక్కువ హెల్తీగా రావు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. గార్డెన్ లవర్స్కి షేర్ చేయండి.